ఆచి చికెన్ మసాలా మావోయిస్టు రహిత రాష్ట్ర జాబితాలోకి తెలంగాణ కూడా నాడుంది. తెలంగాణ మావోయిస్టు కేడర్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారు. ఆ పార్టీ చీఫ్ గా వ్యవహరిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి రాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. ఇక సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తో పాటు 16 మంది మావోయిస్టులతో కలిసి దేవ్జీ ఎస్ఐబి పోలీసులకు సరెండర్ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో రాష్ట్ర పోలీసులు చేపట్టిన కీలక ఆపరేషన్ విజయవంతమైంది. ఇక ఈ లొంగుబాట్లతో దేశంలోనే మావోయిస్టు ఉద్యమం చివరి దశకు వచ్చినట్టు భావిస్తున్నారు. దశాబ్దాలుగా అడవుల్లో ఉండి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించి అనేక పోరాటాలు చేసి పార్టీలోని అతిపెద్ద హోదాలో పనిచేసిన నంబాన కేశవరావు, హిడ్మా వంటి కీలక లీడర్లు ఎన్కౌంటర్లో మరణించగా మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న లాంటి లీడర్లు పోలీసులకు లొంగిపోయారు. నేడు కీలక నేతలు దేవి అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహారెడ్డి అస్త్ర సన్యాసం చేయనున్నట్టు సమాచారం. వీరితో పాటు మరో 15 మంది లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మావోయిస్టు రహిత రాష్ట్ర జాబితాలో తెలంగాణ కూడా త్వరలో చేరబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ మావోయిస్టు క్యాడర్ ఈ రోజు కీలకమైనటువంటి ఆపరేషన్స్ లో పాల్గొని అనేక మందిని పోలీసులపై దాడులు పడి మట్టుబెట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్యాడర్ లో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఈ రోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు 2:45 లకడి కప్పుల్లోని కార్యాలయంలో లొంగిపోనున్నారు. పార్టీ చీఫ్ గా వివరించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి రాష్ట్ర పోలీసులకు లొంగిపోతా ఉన్నాడు. సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రంతో పాటు మొత్తం 16 మంది మావోయిస్టులతో కలిసి దేవ్జీ ఈ రోజు ఎస్ఐబి పోలీసులకు మీడియా సమక్షంలో డీజీపీ నేతృత్వంలో ఈ రోజు లొంగిపోబోతా ఉన్నారు. ఆపరేషన్ కాగర్ విజయవంతమైనట్టుగానే కనబడతా ఉంది. ఆపరేషన్ కాగర్ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బార్డర్లన్నిటిపై కూడా ఫోకస్ చేసి ఎక్కడైతే అడవుల్లో ఈ మావోయిస్టులు మకం వేసుకొని ప్రజలని పోలీసుల పైన కాల్పులకు పాల్పడతా ఉన్నారో వాళ్ళందరినీ అంతం పట్టాలి అంటూ కూడా ఆపరేషన్ కాగర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతా ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటిని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక్కరొక్కరుగా వచ్చి డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోతా ఉన్నారు. కేంద్ర కమిటీలో, రాష్ట్ర కమిటీలో అత్యంత కీలక హోదాలో ఉన్నటువంటి వారందరూ కూడా తెలంగాణ వైపే మొగ్గు చూపుతూ తెలంగాణ వైపు పోలీసుల ముందు లొంగిపోతేనే ప్రభుత్వం తమకు రక్షణ కల్పిస్తుంది, దాంతో పాటు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తుంది ఒక ఉద్దేశంతో కీలక నేతలుగా ఉన్నటువంటి దేవి అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి వీరితో పాటు మొత్తం 15 మంది ఈ రోజు డీజీపీ కార్యాలయంలో పోలీసుల ముందు లొంగిపోబోతా ఉన్నారు. ఇంకా కొంతమంది ఈ మార్చి 31 లోపుగా ఎవరైతే ఇంకా అడవుల్లో తిరుగుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఈ మార్చి 31 లోపు మీరు లొంగిపోకపోతే ఆపరేషన్ కాగారు పేరుతో తీవ్ర పరిణామాలు ఉండబోతా ఉన్నాయంటూ కూడా పోలీస్ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కాబట్టి ఇప్పటికే మావోయిస్టులంతా కూడా అడవులను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోతా ఉన్నారు. సొంతంగా వచ్చి వాళ్ళు పార్టీని వీడి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, పార్టీ లైన్ లో ఉన్నటువంటి విభేదాలు, ఆధిపత్య పోరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందుగా వాళ్ళకి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇక అడవిలో నుంచి బయటకు వచ్చి వీళ్ళు పబ్లిక్ లో కలిసి పబ్లిక్ తో పాటు వారు నడుచుకుంటా ఉన్నారు. ఈ బాటలోనే ఇప్పుడు పార్టీ చీఫ్ గా వ్యవహరిస్తున్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి పొజిషన్ లో ఉన్నటువంటి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రంతో పాటు 16 మంది మావోయిస్టులు ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోతా ఉన్నారు. ఈ తిప్పిరి తిరుపతి ఎన్ని ఆపరేషన్స్ లో పాల్గొన్నాడు, ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నాడు,
ఇతను జాతీయ కార్యదర్శిగా ఎన్నికప్పటి నుంచి ఎంతమందిని రిక్రూట్ చేశాడు, ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు మీడియా ముందు ప్రొవైడ్ చేయనున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.